ఉచితంగా నేను నీ కోసం రక్షణ ఇచ్చేసాను, నువ్వు నమ్మితే చాలు, స్వీకరిస్తే చాలు. యేసుప్రభు నా కొరకు వచ్చాడండి, నా కొరకు ప్రాణం పెట్టాడు అని నమ్మి విశ్వసిస్తే చాలు, నువ్వు రక్షించబడ్డావు. ఇవన్నీ నీ వల్ల కాదు, ఇవన్నీ నువ్వు ఆచరించలేవు, కాబట్టి ఇదొక్కటి నమ్ము అని భారం లేకుండా సులువుగా యేసుప్రభు లోకానికి వచ్చి ప్రతి ఒక్కరికి సెలవిస్తున్నటువంటి దేవుడు. కోడుల యొక్కయు మేకల యొక్క రక్తము నిన్ను మోక్షానికి తీసుకువెళ్ళదు. కానీ ఇక్కడ చెప్తా ఉన్నారు, మానవ యొక్క పాపము జంతువుల రక్త తర్పణ వల్ల పోవటం అసాధ్యము అని వాక్యం సెలవిస్తూ ఉందంటే, మరి ఎలాగా సాధ్యం అంటే సాధ్యపరిచే విధంగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ప్రతి ఒక్కరు పాప భారం నుంచి ఆయన విడిపించారు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండోది చూద్దాం, రెండో మాటని చదువుకుందాము.